జేపీ న్యూస్. శ్రీకాళహస్తి హెల్మెట్ పై అవగాహన ర్యాలీ. శ్రీకాళహస్తిలో హెల్మెట్ పై అవగాహన కల్పిస్తూ మోటార్ సైకిల్ ర్యాలీని పోలీసులు నిర్వహించారు. ప్రధాన వీధుల్లో ర్యాలీ చేస్తూ ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన కల్పించారు. మీ ప్రాణాలు, మీ కుటుంబ భద్రత కోసం హెల్మెట్ ధరించండి అంటూ శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్ పై అవగాహన ర్యాలీ చేపట్టారు. డీఎస్పీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్లు, పోలీసులు ద్విచక్ర వాహనంపై హెల్మెట్లు ధరించి మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తూ ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాలు కాపాడుకోండి, మీ కుటుంబ భద్రత మీ చేతుల్లోనే అంటూ నినాదాలు చేశారు. సిఐలు తిమ్మప్ప, నాగార్జున రెడ్డి మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు అధికంగా హెల్మెట్ ధరించకపోవడం వల్లే తలకు తీవ్ర గాయాలై మృత్యువాత పడుతున్న ఘటనలు అధికంగా ఉన్న దృశ్య ప్రతి ఒక్కరూ తమ కుటుంబం కోసం, తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం హెల్మెట్లు ధరించాలని కోరారు. గుడ్ మార్నింగ్. గత 15 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం గత 15 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర డీజీపీ గారు, గౌరవనీయుల జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు నో హెల్మెట్ నో పెట్రోల్ అనే ఒక స్లోగన్ని మేము నినాదంగా తీసుకొని ప్రజల్లో రోడ్డు ప్రమాదాల పట్ల అవేర్నెస్ కలిగించాలనే ఉద్దేశంతో రోడ్డు ప్రమాదాలు నివారించడానికి జాగ్రత్తలు తీసుకునే నిమిత్తంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. గత 15 రోజులుగా కాళహస్తి సబ్ డివిజన్లో అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పెట్రోల్ బంకులకు నోటీస్ సర్వ్ చేయడం జరిగినది. ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర కూడా నో హెల్మెట్ నో పెట్రోల్ అనే ఒక బ్యానర్ కూడా పెట్టడం జరిగింది. కాళహస్తి సబ్ డివిజన్ పరిధిలో ఉన్న అన్ని ఫ్యాక్టరీలకు, హై స్కూళ్లకు, కాలేజీలకు అన్ని చోట్ల కూడా హెల్మెట్ తప్పనిసరిగా వాళ్ళు ధరించే విధంగా సూచనలు ఇవ్వాలని చెప్పేసి నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమాలు గత 15 రోజులుగా నిర్వహిస్తున్నాము. డెడ్లైన్ ఒక 15th వరకు పెట్టాము. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ అనేది ధరించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. హెల్మెట్ అనేది బరువుగా ఫీల్ అవ్వకూడదు. అది మీ కుటుంబం మీ మీద పెట్టిన బాధ్యతగా అందరూ కూడా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మనకు రోజు చూస్తున్నాము, అనేక వందల మంది రోడ్డు ప్రమాదాలు చనిపోతున్నారు. మనకు డేటా తీసుకుంటే ఈ రోడ్డు ప్రమాదాల్లో మనకు కుటుంబం ఆధారపడి చాలామంది చనిపోతున్నారు. కాబట్టి అందరినీ కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రజల్లో మేము చైతన్యం తీసుకురావడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మా పోలీసు అధికారులు మరియు పోలీసు సిబ్బంది కూడా హెల్మెట్ ధరించి ప్రజల్లో ఒక అవగాహన చైతన్యం తీసుకురావడానికి చెప్పేసి ఈరోజు గాలిగోపురం నుంచి 4 మాడల వెళ్ళి ఒక ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో మా సిబ్బంది అందరూ కూడా పాల్గొంటున్నారు. దీని ద్వారా మా ప్రజలకు కోరేది ఏమంటే ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. ధరించకుండా పోతే ఖచ్చితంగా ఎంబీ యాక్ట్ ప్రకారము కేసులు నమోదు చేయడం జరుగుతుంది. పెట్రోల్ బంకుల వారు కూడా ఆదేశిస్తున్నాము. ఖచ్చితంగా మీ పెట్రోల్ బంకులకు వచ్చే అందరి వాహనదారులకు చెప్పాలి, పెట్రోల్ పట్టుకోవాలంటే హెల్మెట్ ధరించమని. లేకపోతే రాబోయే రోజుల్లో పెట్రోల్ బంకుల వద్దనే కేసులు నమోదు చేయడం జరుగుతుందని చెప్పేసి మేము వరకు సూచిస్తున్నాం. ఖచ్చితంగా మా ఆదేశాలు పాటించాలని కోరుతున్నాం. ట్రైనింగ్ లా అందరూ వచ్చినారు కదా. ఓకే. ఓకేనా అయితే ఓకేనా పెట్టుకోండి.
అట్లనే राय पक गया बुलेट बन रॉयल एनफील्ड సరిపోలేదా స్టేషన్లో ఉన్నాడు. గురువయ్యలో రేగను ఆడున్నారు మనోడు దగ్గరలో ఎక్కడ తగ్గించండి ఓకే సార్ అందరికీ నమస్కారము. శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పరిధిలో మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈరోజు హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దీని ప్రకారము ప్రతి ఒక్కరూ కూడా వాహనదారులు తమ హెల్మెట్ ధరించేసేసి తమ యొక్క ప్రాణాలను కాపాడుకొని తమ కుటుంబానికి కూడా ఎంతో ఆధారపడి ఉన్నారు. ఏదైనా యాక్సిడెంట్ జరిగితే తమ ఆర్థిక మరియు అధోగతి పాలవుతారు. దయచేసి అందరూ కూడా మీ కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాహనదారులకు హెల్మెట్ ఇచ్చి ప్రమాదరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రతి ఒక్క వాహనదారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.